వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. హన్మకొండలో ఒక అరుదైన వ్యాధి అంటే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నటువంటి నిరంజన్ను పవన్ కళ్యాణ్ కలవడం ఇప్పుడు సామాజిక రాజకీయ వైద్య రంగాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు ఈ డిఎండి వంటి అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వాలు నిజంగా ఎంతవరకు అండగా నిలుస్తున్నాయి? ఖరీదైన చికిత్సలు అందరికీ నిజంగా అందుబాటులో ఉన్నాయా? అసలు ఆ అబ్బాయికి ఎంతవరకు క్యూర్ అయ్యే అవకాశం ఉన్నాయి? దీనిపైన మనతో పాటు ఈరోజు డిస్కషన్లో పాల్గొనడానికి డాక్టర్ అనూష గారు, న్యూరో ఫిజిషియన్ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, పవన్ కళ్యాణ్ నిరంజన్ అనే ఒక బాలుణ్ణి నిన్న హనుమకొండలో కలిశారు. ఆ అబ్బాయి డుచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటే ఒక వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుసు. అసలు ఈ వ్యాధి ఏంటి? దీన్ని ఎలా క్యూర్ చేయొచ్చు? సో డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ ఇది ఒక మాంస కండరాల వ్యాధి అన్నమాట. వన్ ఆఫ్ ద రేర్ డిసీజెస్ అది. కామన్ గా అది కనిపించేది కాదు మనకి. జెనెటిక్ గా అది మనకి కొందరిలోనే బయటపడుతుంది. మదర్ కి గాని ఫాదర్ కి గాని ఆ జీన్ క్యారియర్ వాళ్ళలో ఉంటే గనక అది పిల్లల్లో రావడం జరుగుతుంది. సో ఎక్స్ క్రోమోజోమ్ అనే దాంట్లో ఈ డిఎండి జీన్ అనేది ఉంటుంది మనకి. డిఎండి జీన్ నుంచి మనకి డిస్ట్రోఫిన్ అనే ప్రోటీన్ ఫార్మ్ అవుతుంది. సో మన మసిల్స్ అన్నిట్లో ఆ డిస్ట్రోఫిన్ అనే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మసిల్ సరిగ్గా ఫంక్షన్ అవ్వడానికి, మసిల్ పనిచేయడానికి చాలా ఇంపార్టెంట్. సో అది ఆ ప్రోటీన్ సరిగ్గా ఫార్మ్ అవ్వకపోతే ఆ జీన్ నుంచి మనకి ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ. ఇది ఎవరిలో వస్తుందంటే సో 2 to 3 years ఏజ్ లో మనకి ఎస్పెషల్లీ బాయ్స్ లో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ జెనెటిక్ ఏదైతే ఇన్హెరిటెన్స్ ఉంటుందో అది ఎక్స్ క్రోమోజోమ్ నుంచి వస్తుంది. సో 95% అబ్బాయిల్లోనే కనిపిస్తుంది ప్రాపర్ డిసీజ్. బట్ కొంత పాపులేషన్ ఫీమేల్ క్యారియర్ జీన్ ఉంటే గనక వాళ్ళల్లో కూడా మైల్డ్ డిసీజ్ అనేది ఉండొచ్చు. అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే ఈ దాన్ని కనుక గుర్తిస్తే ఏమైనా చికిత్సలు అందుబాటులో ఉన్నాయా? ఇప్పటి వరకు మనకి డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీకి కంప్లీట్ క్యూర్ అనేది ఎక్కడ ప్రపంచంలో లేదు. సో కొన్ని ఇప్పుడు లేటెస్ట్ గా మనకి జెనెటిక్ కొన్ని మాలిక్యూల్స్ అనేవి FDA అప్రూవల్ వచ్చిన్నాయి. సో జెనెటిక్ మాడిఫైడ్ డ్రగ్స్ అంటాం వాటిని. సో జెనెటిక్ డ్రగ్స్ లైక్ ఎటెప్లర్సెన్, అటాల్యూరెన్ అనేవి ఉండేవి. బట్ జివినోస్టాట్ అనేది రీసెంట్ గా 2024 లోనే FDA అప్రూవ్ అయింది. కానీ ఇవన్నీ కూడా మనకి ఏది కంప్లీట్ క్యూర్ చేయలేదు. బట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అన్నమాట. మనకి కొంచెం ప్రోగ్రెషన్ అనేది స్లో చేస్తుంది. సో ఈ వ్యాధి మనకి 2-3 ఏళ్లలో స్టార్ట్ అయ్యి నిదానంగా పెరుగుతూ వస్తుంది. కంప్లీట్ లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ 16 to 20 years లో లైఫ్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ డిసీజ్ ని ప్రోగ్రెస్ ఫాస్ట్ గా అవ్వకుండా కొంత స్లో చేయడానికే ఈ ట్రీట్మెంట్ అనేది పనికొస్తుంది. కంప్లీట్ క్యూర్ గా అయితే ఎందుకు మేడం ఈ డిఎండి చికిత్సలు ఇంతగా ఖరీదు ఎక్కువగా ఉంటాయి? ఎందుకు? దీనికి రీజన్ ఏంటి? ఇది జెనెటిక్ మాడిఫైయర్స్ కదా. సో మన జీన్స్ లో వెళ్ళి ఎక్సాన్ స్కిప్పింగ్ అనేది అవి అక్కడ వెళ్ళి ఆ జీన్ కి స్టిక్ ఆన్ అయ్యి ఆ ప్రొడ్యూస్ అయ్యే ప్రోటీన్ మాడిఫై చేయడం. సో ఈ రీసెర్చ్ చేయడానికే చాలా చాలా ఎక్స్పెన్సివ్. ఒక జెనెటిక్ మేకప్ ఏంటి, అది ఈచ్ జీన్ ని సెలెక్ట్ చేసి దాన్ని ఎలా మనము ట్రీట్మెంట్ దాన్ని ఎలా మాడిఫై చేయగలుగుతుంది, బయటకు వచ్చే ప్రోటీన్ ఆ జీన్ నుంచి మాడిఫై ఎలా చేయాలి అనేది ఆ రీసెర్చ్ కి చాలా చాలా క్రోర్స్ ఆఫ్ రూపీస్ పడుతుంది. అందుకనే ఒక మాలిక్యూల్ రావడానికి ఇట్ మే టేక్ డెకేడ్స్ అన్నమాట. ఒక 10 years 20 years పడుతుంది రీసెర్చ్ చేసి ఒక్కటి అప్రూవ్ అవ్వడానికి. సో ఈ మాలిక్యూల్స్ ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అంటే కుటుంబంలో ఒక్కరికి ఈ వ్యాధి ఉంటే గనక వేరే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. సో జెనెటిక్ ఇన్హెరిటెన్స్ బట్టి ఉంటుంది. సో మనం మాట్లాడుతుంది డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ, అది ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటాం.
సో మనకి ఎక్స్ జీన్ అనేది ఆడవాళ్ళల్లో 2 ఉంటాయి. తర్వాత ఎక్స్ క్రోమోసోమ్, తర్వాత జెంట్స్ లో ఒక ఎక్స్ క్రోమోసోమ్, ఒక వై క్రోమోసోమ్. సో ఇది ఎక్స్ లింక్డ్ కాబట్టి మగవాళ్ళలో ఒక ఎక్స్ లో అఫెక్టెడ్ ఉన్నా కూడా వాళ్ళలో పూర్తిగా డిసీజ్ వస్తుంది. కానీ ఆడవాళ్ళలో ఏంటంటే ఒకటి ఎక్స్ అఫెక్టెడ్ ఉండి ఇంకొకటి నార్మల్ ఉంటే వాళ్ళకి అందుకనే సివియర్ డిసీజ్ రాదు, మైల్డ్ డిసీజ్ వస్తుంది. కానీ వాళ్ళ పిల్లలకి క్యారియర్స్ అంటారు, వాళ్ళని ఫీమేల్ క్యారియర్స్ ఆఫ్ ద డిసీజ్ అంటారు. సో వాళ్ళ పిల్లలకి మళ్ళీ వాళ్ళకి బాయ్స్ పుడితే ఒక ఎక్స్ ఒక వై ఉంటుంది కదా, వాళ్ళకి మళ్ళీ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది పూర్తిగా నయం చేయలేమా? అంటే మన దేశంలో కాదు, వేరే విదేశాల్లో కూడా అంటే ఎంతగానో సైన్స్ డెవలప్ అవుతుందని మనం చెప్తూనే ఉన్నాం. ఏ వ్యాధికైనా మేము చికిత్సలు చేస్తాము, ఇమీడియట్గా దానికి సొల్యూషన్ చూపిస్తాము అని చెప్తున్నాం. కానీ ఇలాంటి వ్యాధులకు ఇంతవరకు ఎందుకు మెడిసిన్ రాలేదు? ఇంకా ఈ జెనెటిక్ డిసీజెస్ కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అనుకోండి, మనకి డయాబెటీస్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం రీసెర్చ్ చేయాలన్నా ఏదైనా మాలిక్యూల్ ని ట్రై చేయాలన్నా దేర్ ఇస్ మోర్ ఛాన్స్, ఎక్కువ పాపులేషన్ లో డిసీజ్ ఉంది కాబట్టి. కానీ అసలు ఈ డిసీజ్ ఉండడమే చాలా తక్కువ పేషెంట్స్ ఉంటారు. సో మనం రీసెర్చ్ చేసి వాళ్ళల్లో ట్రై చేసిన కొందరికి పనిచేయచ్చు, కొందరికి పని చేయకపోవచ్చు. phase 3 క్లినికల్ ట్రయల్స్ అంటారు, అవి చేయడానికి కూడా మనకి ఛాన్స్ తక్కువ. సో తక్కువ పేషెంట్స్ ఉన్నప్పుడు మనకి రీసెర్చ్ కి ఫండ్స్ కూడా తక్కువ ఉంటాయి. సో దాని వలన ప్లస్ జెనెటిక్ స్టడీస్, జెనెటిక్ మాలిక్యూల్ డెవలప్ చేయడానికి కాస్ట్ చాలా ఎక్కువ. సో దట్ ఈస్ వై దర్ ఇస్ నో క్యూర్. అయినా ట్రయల్స్ చాలా జరుగుతున్నాయి. దర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్. అది ఇంకా టైం పడుతుంది, టేక్ లాట్ ఆఫ్. ఎస్, అంటే ఈ వ్యాధి పైన అవగాహన పెంచడానికి ప్రభుత్వం ఏమైనా చేస్తే బాగుంటుందని మీరు ఏమైనా సజెషన్? ఆల్రెడీ ఈ జెనెటిక్ డిసీజెస్ కి ఆంధ్ర గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ డిసెబిలిటీ పరంగా వాళ్ళకి పెన్షన్ కొంచెం డబ్బులు అలాట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఈ డిసీజ్ మనకి ఐడెంటిఫై అవ్వదు. ఎందుకంటే వేరే ఇంకొకటి పోలియో అనుకుంటారు, అసలు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళరు. సో అక్కడ ఆ డిసీజ్ ఐడెంటిఫై అవ్వదు, అందువలన కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏవైతే ఈ డిసీజ్ యొక్క సూచనలు ఉంటాయో అవి ఐడెంటిఫై చేసుకోగలగడం అనేది చాలా ఇంపార్టెంట్. సో యూజువలీ పేషెంట్స్ మన దగ్గరికి 5 to 6 years ఏజ్ లో వస్తారు, కానీ ప్రాబ్లం స్టార్ట్ అవ్వడం 2 to 3 years నుంచే స్టార్ట్ అవుతుంది. సో అది ఎలా కనుక్కోవాలి మనం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 1 year వరకు పర్వాలేదు, తల ఎత్తడం కొంచెం వేరే పిల్లల కంటే ఇంకా లేట్ అయినా కూడా తల 3 నెలలకి తల పైకి ఎత్తగలగాలి, 6 నెలలకి కూర్చోగలగాలి, సంవత్సరానికి నడవగలగాలి. ఇవన్నీ కొంచెం లేట్ గా వస్తాయి వాళ్ళకి. దాంతో పాటు నడవడంలో నడుస్తూ ఎక్కువ పడిపోవడము, 2-3 ఏళ్ళు వచ్చినా సరిగ్గా పరిగెత్తలేకపోవడము, పరిగెత్తున్నా పడిపోవడము, కొంచెం ఇంబ్యాలెన్స్ గా 2 కాళ్ళ దూరంగా పెట్టి నడవడం, తర్వాత కండరాల దగ్గర నొప్పి, కండరాలు పట్టేయడము అలా ఉంటుంది. మాట కూడా కొంత లేట్ గా వస్తుంది. ఈ డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ ఉన్న కొందరిలో హార్ట్ ప్రాబ్లమ్ కూడా రావచ్చు, ఎందుకంటే హార్ట్ కూడా ఒక మసిల్. సో హార్ట్ మసిల్ ఎఫెక్ట్ అయ్యింది అంటే గుండెలో కూడా ప్రాబ్లం రావచ్చు. దాంతో ఆయాసము, ఈజీగా కొంత దూరం నడిస్తే ఆయాస పడిపోవడం, ఇలా ఈ ఫీచర్స్ అన్ని ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ పిక్క కండరాలు ఉంటుంది కదా మనకి, అది బాగా లావుగా కనిపిస్తుంది వాళ్ళు, అది ఒక ఐడెంటిఫైయింగ్ ఫీచర్. తర్వాత కాళ్ళ వేళ్ళ మీద నడవటం ఇలా స్టార్ట్ చేస్తారు పిల్లలు వయసు తర్వాత. సో ఇవన్నీ మనకు చూసి గుర్తించి వెంటనే కరెక్ట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే కొంత ఎర్లీగా ఐడెంటిఫై అవుతుంది, కొంత సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగే ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు ఇందాక అన్నారు 2 to 4 years బిట్వీన్ అక్కడే స్టేజ్ స్టార్ట్ అవుతుంది, ఎలా గుర్తించాలి అసలు దీన్ని? సో ఈ నడవడంలో ఇబ్బంది ఉంటుంది, వేరే పిల్లలు వాళ్ళ వయస్సు పిల్లలు వేరే వాళ్ళతో సమానంగా అంత స్పీడ్ గా నడవలేకపోతా, పరిగెత్తున్నప్పుడు కానీ ఫాస్ట్ గా నడుస్తున్నప్పుడు కానీ పడిపోవడం. ఇంకొకటి నేల మీద కూర్చున్నప్పుడు
కూర్చొని పైకి లెగవాలంటే పిల్లలు ఆటోమేటిక్ గా ఇలా లేస్తారు కదా వితౌట్ సపోర్ట్. కానీ ఈ ప్రాబ్లం ఉన్న పిల్లలు ఏంటంటే నేల మీద ఇలా చేతులు పెట్టి లేదా పక్కన ఏదైనా వస్తువులు పట్టుకొని ఇలా పైకి లేవడానికి ఇబ్బంది పడుతూ లేస్తారు. సో అది వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఫీచర్స్ అన్నమాట. తర్వాత ఈ పిక్క కండరాల వాపు కనిపించడం, మోకాల మీద మోకాల దగ్గర పులు రావడం, తర్వాత కాళ్ళ వేళ్ల మీద నడవడం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే వీళ్ళ లైఫ్ స్పాన్ నార్మల్ పర్సన్ లైఫ్ స్పాన్ వీళ్ళ లైఫ్ స్పాన్ ఒకేలా ఉంటుందా సార్? వీళ్ళ లైఫ్ స్పాన్ మాక్సిమం అప్ టు 16 to 20 years వరకే ఉంటుంది. సో ఈ మాంసఖండాలు ఒక్కొక్కటి వీక్ అయ్యే కొద్దీ ఏమవుతుంది, నడక తగ్గుతుంది. బట్ తర్వాత మెల్లగా ఉండే కండరాలు అఫెక్ట్ అవుతాయి. తర్వాత ఊపిరి తీసుకోవడానికి మనకి కండరాలు అవసరం కదా, ఏవైతే మన రిబ్స్ దగ్గర ఉండే కండరాలు అవి కూడా వీక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో పూర్తిగా సరిగ్గా ఊపిరి తీసుకోవడానికి కూడా అవ్వదు. అప్పుడు ఏమవుతుందంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, లంగ్ లో ఇన్ఫెక్షన్స్ రావడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయినప్పుడు ఆక్సిజన్ పడిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ తో వాళ్ళకి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. అంటే ఇలాంటి వ్యాధి ఉన్నటువంటి పిల్లలు మన 2 తెలుగు స్టేట్స్లో ఎంతవరకు ఉండొచ్చు టోటల్? వీళ్ళకు అంటే ఏదైనా మెడికల్ పరంగా వాళ్ళకి ఏదైనా ఫ్యూచర్ అంటే అట్లీస్ట్ కౌన్సిలింగ్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఉన్న వాళ్ళు త్వరగా గుర్తించి మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలో వేరే న్యూరాలజిస్ట్ సో న్యూరాలజిస్ట్ ని అప్రోచ్ అవ్వాలి ఫస్ట్. ఇది డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది మల్టిపుల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అవసరం ఉంటుంది. లైక్ ఫిజియోథెరపిస్ట్ ఉండాలి, తర్వాత కార్డియాలజిస్ట్, రెస్పిరేటరీ ఇష్యూస్ వచ్చిన తర్వాత పల్మనాలజిస్ట్. సో టీమ్ ఆఫ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ అది కరెక్ట్ గా తీసుకుంటే కొంతవరకు లైఫ్ స్పాన్ ని పెంచగలుగుతారు. సో పైపాప్ అనే మెషిన్స్ ఉంటుంది. సో లంగ్స్ లో సరిగ్గా ఊపిరి తీసుకోలేనప్పుడు ఆ మెషిన్స్ సపోర్ట్ గా ఇవ్వడం. సో ఇది గవర్నమెంట్ కెన్ డూ. కొంచెం ఫిజియోథెరపీకి కొంత బ్రేసెస్ కానీ అలాంటివి ఏవైతే నెసెసిటీ ఉంటాయి, పైపాప్ మెషిన్స్ అలాంటివి కొంత సబ్సిడైజ్డ్ రేట్స్ లో కానీ అలా వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగితే లైఫ్ స్పాన్ పెంచగలిగే ఛాన్స్ ఉంది. ఎస్, థ్యాంక్ యూ మేడం. ఎస్, ఏదైతే హనుమకొండలో పవన్ కళ్యాణ్ అటు నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చినటువంటి నిరంజన్ ఆరోగ్యం మనం చూసుకుంటే కనుక ఈ డిఎండి అనే వ్యాధితో అంటే డుచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే ఒక వ్యాధితో అయితే బాధపడుతున్నారు. దీంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులు 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల ఏజ్ పిల్లల్లోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళని కనుక అప్పటి నుంచే పరిశీలిస్తే ఇలాంటి వ్యాధి ఇంకా పూర్తిగా చికిత్సకు లేనంత వరకు రాకుండా ముందే క్యూర్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. కాబట్టి పేరెంట్స్ తమ పిల్లలపైన ఖచ్చితంగా ఒక నిఘా పెట్టండి. 2 నుంచి 4 సంవత్సరాల పిల్లల్లో ఏదైనా అంటే ఇతర పిల్లలకు మన పిల్లలకు ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే కనుక ఇమ్మీడియట్గా గుర్తించి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో న్యూరో సర్జన్ని కలవడం కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ చేస్తే కనుక ఇలాంటి వ్యాధులు ముందే గుర్తించవచ్చు. ఇది ఒక డిసీజ్, ఒక జన్యుపరమైన వ్యాధి కాబట్టి దీనికి ఇంకా మెడిసిన్ అనేది కనుక్కోలేదు. చాలా రేర్ డిసీజ్ కాబట్టి 100లో ఎవరికో ఒకరికి, 1000లో ఒక్కరికి వచ్చే వ్యాధి కాబట్టి దీనికి ఇంకా నయమయ్యే ప్రొసీజర్ లేదు అని చెప్పి అనుష గారు అయితే చెప్తున్నారు. కాబట్టి పిల్లల్ని చిన్నప్పుడే ఒకసారి మనం కనుక్కుంటే కనుక వాళ్ళలో ఈ వ్యాధి లక్షణాలు ఉంటే కనుక నయం చేసే అవకాశాలు ఉన్నాయి.